హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు సిగ్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త గురుమండలికి, కాంతికి, కాంతి మాస్టర్స్కి, భూమాతకి, పంచభూతాలకి, నా యొక్క స్వయానికి, సమస్త మూగజీవులకి అన్నిటిగా కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగా ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మి మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా పాదాభివందన, ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, మరి రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం ద క్రియేటర్, యంగ్ లేడీ గురు స్వప్నేశ్వరి మేడం గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త మూగ జీవులకి, సమస్త ప్రాణకోటికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వింటున్న వారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునేది బుక్ ఎక్కడ ఉంది మేడం? ది సైన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, స్వామి ముకుందానంద. ఇందులో భాగంగా నిన్నటి కొంచెం కంటిన్యూ చేయాలనా మేడం? కొంచెం అక్కడ నుంచి, అంటే ఇంట్రడక్షన్గా కొంచెం అక్కడ నుంచి. ఓకే మేడం. నిన్న సైకో అనాలిసిస్ వరకు వచ్చాం మనము. మనసు గురించి ఉన్న సిద్ధాంతాల నుంచి మళ్ళీ చెప్పుకుందాం. మనసు ఎలా పనిచేస్తుంది, వ్యక్తుల ప్రవర్తనకు దీనికి ఏంటి సంబంధం, మనసు గురించి, మైండ్ గురించి వివరించారు. చాలా బాగుంది, ఆస్వాదించండి ఈ జ్ఞానాన్ని. ది సైన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్. మనసు ఎలా పనిచేస్తుంది, వ్యక్తుల ప్రవర్తనకు దీనికి ఏంటి సంబంధం. మనస్తత్వ శాస్త్రం అనేది మానవ పరిజ్ఞానంలోని ఒక శాఖ. ఇది సాధారణ సూత్రాలను స్థాపించడం ద్వారా మరియు నిర్దిష్ట కేసులను పరిశోధించడం ద్వారా మనస్సు మరియు ప్రవర్తన యొక్క శాస్త్రాన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఒక విద్యా విభాగం. అలాగే అనువర్తిత శాస్త్రంగా, అప్లైడ్ సైన్స్ గా కూడా గుర్తించబడింది. మానసిక విశ్లేషణ, సైకోథెరపీ, సైకోడైనమిక్, సైకియాట్రీ మరెన్నో శాఖలు దీనికి అనుబంధంగా ఉన్నాయి. మనస్తత్వ శాస్త్రం యొక్క కొన్ని ప్రాచుర్యంలో ఉన్న శాఖల వివరాలు ఇక్కడ అందించబడుతున్నాయి. దానిలో భాగంగా సైకో అనాలిసిస్. పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రాన్ని మొట్టమొదటిగా ప్రాచుర్యంలోకి తెచ్చింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ గా పేరొందిన ఫ్రాయిడ్ అవచేతన మనసు, ఇన్కాన్షియస్ మైండ్ అనే సిద్ధాంతాన్ని పరిచయం చేసిన మొదటి వ్యక్తి. 19వ శతాబ్దపు చివరిలో ఆస్ట్రేలియాలో తన సైకో అనాలిసిస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సైకో అనాలిసిస్ అనేది అవచేతన మనస్సు గురించి అధ్యయనం చేసి మరియు దానికి స్వస్థత చేకూర్చడానికి ఉద్దేశించిన సిద్ధాంతాలు మరియు చికిత్సా పద్ధతులు అధ్యయనం. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సైకో అనాలిసిస్ ప్రకారం మానవ మనస్తత్వం ఇడ్, అహం మరియు సూపర్ ఈగో అనే వాటిని కలిగి ఉంటుంది. ఇడ్ అంటే మనము నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న స్వాభావిక వాంఛలను సూచిస్తుంది. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మనం సంతోషంగా ఉంటామని నమ్ముతాం. సూపర్ ఈగో అనేది మన విలువల వ్యవస్థ. ఇది కొంతమేర బాల్యంలో నేర్చుకోబడుతుంది మరియు పాక్షికంగా స్వతసిద్ధ విలువలతో కూడిన వ్యవస్థ కూడా. అహం అనేది సూపర్ ఈగో మరియు ఈడ్ మధ్యవర్తిగా మరియు రియాలిటీ సూత్రంపై పనిచేస్తుంది. అంటే ఏ అభిలాషలపై పనిచేయాలనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఇది మనకు తోడ్పడుతుంది. వాటి మధ్య ఘర్షణ వల్ల రుగ్మతలు తలెత్తుతాయని ఫ్రాయిడ్ సిద్ధాంతీకరించాడు.
కార్ల్ జంగ్ స్థాపించిన అనాలిటికల్ సైకాలజీ. దీని గురించి ఇప్పుడు అనాలిటికల్ సైకాలజీ కార్ల్ జంగ్ స్థాపించిన మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతం ఇది. తన కెరీర్ ప్రారంభంలో జంగ్ ఫ్రాయిడ్ యొక్క సన్నిహితుడు, ఇద్దరికి గొప్ప సంబంధం ఉండేది. మరియు ఒకానొక సమయంలో ఫ్రాయిడ్ జంగ్ ను తన వారసుడిగా భావించాడు. కానీ తర్వాత కాలంలో జంగ్ యొక్క ఆలోచనలు ఫ్రాయిడ్ కంటే భిన్నంగా మారడం ప్రారంభించాయి. మరి ఇద్దరు విడిపోయారు. వారి మధ్య రెండు వివాదాస్పద అంశాలు ఉన్నాయి. ఒకటి, ఫ్రాయిడ్ అవచేతన మనస్సు అంటే ప్రతికూల భావోద్వేగాల రిపోజిటరీగా ప్రతిపాదించాడు. అయితే జంగ్ అవచేతన మనస్సుని సామూహిక మరియు వ్యక్తిగతమైనదిగా భావించాడు. ఎందుకంటే ఇది పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన స్మృతి ఆలోచనలను కలిగి ఉందని నమ్మాడు. మరియు రెండోది, ఫ్రాయిడ్ సిద్ధాంతం లైంగిక అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అయితే జంగ్ సామూహిక ఉపచేతనం లేదా అందరికీ తెలిసిన సార్వత్రిక చిహ్నాలపై దృష్టి పెట్టాడు. జంగ్ ప్రతిపాదించిన మనస్తత్వ శాస్త్రం ప్రకారం జీవిత ప్రధాన లక్ష్యం చేతన అవచేతన అంశాలు రెండింటితో కూడిన ప్రత్యేక వ్యక్తిత్వ వికాసం. కళలు, లలిత కళలు, మరి మతము, వ్యక్తిగత సంబంధాలు వంటి దైనందిక జీవితంలో కనిపించే చిహ్నాల ద్వారా ఉపచేతన అవస్థ అర్థం చేసుకోబడుతుంది. చేతన మరియు ఉపచేతన మనస్సులను సమన్వయం చేయడం ఒకలాంటి క్రమబద్ధతకు దారితీస్తుంది. దీనిలో అడ్డంకులు లేదా అంతరాయాలు అవ్యవస్థకు, అస్వస్థతకు దారితీస్తాయి. కాగ్నిటివ్ సైకాలజీ మన సావధానత, సృజనాత్మకత, భాష, జ్ఞాపక శక్తి, అవగాహన, సమస్య పరిష్కారం, ఆలోచన మరియు ప్రవర్తనపై వాటి ప్రభావం వంటి మన ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలను అర్థం చేసుకోవడమే ప్రధాన విషయంగా గల మనస్తత్వ శాస్త్రం ఇది. ఇతర విషయాలతో పాటు ఈ ప్రక్రియలలో ఇంద్రియ జ్ఞప్తి, స్వల్పకాలిక జ్ఞాపక శక్తి మరియు దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి వంటివి వినియోగించబడతాయి. భాషా సముపార్జన ప్రక్రియ మానసిక స్థితి మరియు ప్రవర్తనపై భాష యొక్క ప్రభావం మరియు ఇతర సంబంధిత విషయాలు పరిశోధకులకు అభ్యాస వైకల్యాలను పిన్న వయస్సులోనే గుర్తించడంలో సహాయపడతాయి. సావధానత మరియు జ్ఞాపక శక్తిపై అధ్యయనాలు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అటెన్షన్ డెఫినెట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఏడిహెచ్డి చికిత్సలో గణనీయమైన ముందడుగు వేయడానికి దారితీస్తాయి. ఇటువంటి ప్రయోజనకర అంశాలతో మరియు శాస్త్రీయ పరిశోధనల మద్దతుతో కాగ్నిటివ్ సైకాలజీ త్వరగా విశ్వసనీయతను మరియు ఆమోదాన్ని పొందింది. అసాధారణ మనస్తత్వ శాస్త్రం, పురోగమనశీల మనస్తత్వ శాస్త్రం మరియు సాంఘిక మనస్తత్వ శాస్త్రం వంటి మనస్తత్వ శాస్త్రం యొక్క ఇతర శాఖలు మరియు ఆర్థిక శాస్త్రం మరియు భాషా శాస్త్ర రంగాలు కాగ్నిటివ్ సైకాలజీ యొక్క సిద్ధాంతాలను తమ శాఖల్లోకి అన్వయించుకున్నారు. ప్రవర్తనవాదం ఈ యొక్క మనస్తత్వ శాస్త్ర విభాగం ఆత్మ పరిశీలన అనే సైకో అనలిటికల్ విధానంతో విభేదిస్తుంది మరియు బాహ్య స్థితిగతులు ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే దానిపై దృష్టి కేంద్రీకరిస్తుంది. బిఎఫ్ స్కిన్నర్ యొక్క అపరెంట్ కండిషనింగ్ సిద్ధాంతం ఒకరి ప్రవర్తనను ప్రభావితం చేయటంలో ఆలోచనల మరియు భావోద్వేగాల పాత్రను గుర్తించింది మరియు అంగీకరించింది. ఇది బాహ్య ప్రేరణలపై మాత్రమే దృష్టి సారించిన పూర్వపు క్లాసికల్ కండిషనింగ్ యొక్క సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంది. ఆందోళన, డిప్రెషన్, 3 డిజార్డర్స్, ఫోబియాలు మరియు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ PTSD పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి రుగ్మతలకు చికిత్స చేయడానికి కాగ్నిటివ్ సైకాలజీతో కూడిన ప్రవర్తనవాదం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ CBT అనే రూపంలో విస్తృతంగా ఉపయోగపడుతుంది. హ్యూమనిస్టిక్ సైకాలజీ కార్ల్ రోజర్స్ హ్యూమనిస్టిక్ సైకాలజీ స్థాపించడంలో విస్తృతంగా పేరు పొందినప్పటికీ అబ్రహం మాస్లో యొక్క హైరార్కీ ఆఫ్ నీడ్స్ ప్రతిపాదన దాన్ని ఒక ప్రత్యేక శాఖగా ముందుకు తెచ్చింది. ఈ శాఖతో అనుబంధం ఉన్న సైకాలజిస్టులు మనుషులు తమ వేర్వేరు భాగాల మొత్తం కంటే ఎక్కువ అని నొక్కి వక్కాణించారు.
ఫలితంగా ఒక మానసిక క్లేశంపై దృష్టి సారించడానికి బదులుగా వారు పూర్తి వ్యక్తిత్వంపై దృష్టి పెట్టడానికి మొగ్గు చూపుతారు. మాస్లో ప్రతిపాదన ప్రకారం మనందరికీ ప్రాథమిక శారీరక అవసరాలైన ఆకలి, దప్పిక, సెక్స్ మరియు నిద్ర వంటి ఇతర అవసరాలు ఉన్నాయి. ఇవి నెరవేరే కొద్దీ ఉద్యోగ భద్రత, ఇంటి భద్రత వంటి రక్షణ భద్రత సంబంధిత అంశాలు ముఖ్యమైనవిగా మారడం మొదలవుతాయి. ఈ అవసరాలు తీరడంతో ప్రేమ మరియు ఆత్మీయతలు ప్రాముఖ్యతను పొందుతాయి. దీనిని మించి ఏదేని లక్ష్యాన్ని సాధించడంలో విజయం మరియు గౌరవం అవసరం. చివరిగా ఇక ఆత్మ సంతృప్తి కోసం తపనతో కేవలం పనిలోని ఆనందం, తృప్తి కోసమే పనిచేస్తారు. ఎక్స్టెన్షియల్ సైకాలజీ మనస్తత్వ శాస్త్రం యొక్క ఈ విభాగం మానవ జీవిత పరమార్థాన్ని నెరవేర్చడంలో ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. ముఖ్యంగా ఇది ప్రజలను లేదా వారి ప్రవర్తన విధానాలను ఒక్కొక్కటిగా చూడడానికి బదులుగా అందరికీ వర్తించే సార్వత్రిక సూత్రాల కోసం చూస్తుంది. అస్తిత్వ మనస్తత్వ శాస్త్రం ఎక్స్టెన్షియల్ సైకాలజీ మానవ జీవితంలోని 4 కోణాలను పరిశీలిస్తుంది. శారీరక, భౌతిక, శరీరం పట్ల సంబంధం, ఆరోగ్యం మరియు శ్రేయస్సు, బాహ్య ప్రపంచంతో సంబంధం, సామాజిక, ఇతరులతో సంబంధం, మానసిక, స్వంత దృక్పథం, వైఖరి మరియు అనుభవాలపై దృష్టి పెట్టడం, మరియు ఆధ్యాత్మిక, అగోచర విషయంతో సంబంధం లేదా ఒక వ్యక్తి యొక్క జీవితార్థాన్ని మరింత వ్యక్తిగత పరంగా కనుగొనడం. విక్టర్ ఫ్రాంకెల్ అత్యంత ప్రసిద్ధ ఎక్స్టెన్షియల్ సైకాలజీ శాస్త్రజ్ఞులలో ఒకరు. అతను తర్వాత వేరే పదంలో విడివడి లేగోథెరపీ అనే చికిత్సా శాఖని అభివృద్ధి చేశారు. పాజిటివ్ సైకాలజీ ఇటీవలే 1998లో మార్టిన్ సెలిగ్మన్ పాజిటివ్ సైకాలజీని ఒక ప్రామాణికమైన మనస్తత్వ శాస్త్ర శాఖగా లాంఛనప్రాయం చేశాడు. మిహలి సెకిస్టెన్మహాలితో కలిసి ఆయన పాజిటివ్ సైకాలజీ అంటే జీవ వ్యక్తిగత, సంబంధిత, సంస్థాగత, సాంస్కృతిక, భౌగోళిక కోణాలతో సహా అనేక స్థాయిల్లో సానుకూల మానవ పనితీరు మరియు అభివృద్ధి గురించిన వైజ్ఞానిక అధ్యయనం అని నిర్వచించారు. ఇక్కడున్న ప్రాథమిక ఆధారాంశం భవిష్యత్తులో సంతోషకరమైన మరియు అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ఆశించటం. ఇలా చేయడం ద్వారా జనులు సానుకూల దృక్పథంపై దృష్టి కేంద్రీకరించడం నేర్చుకుంటారు. ఇది మానసిక రుగ్మతలపై దృష్టి సారించే ఇతర మనస్తత్వ శాస్త్ర శాఖలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు మనస్సు పనితీరుపై అనేక దృక్కోణాలున్నాయని తేటతెల్లమవుతుంది. ఇది ప్రయోజనకరంగా ఉండే సైకాలజీ శాఖలే. అయితే సమస్త సృష్టిని అన్వయించుకుంటూ మనస్సు యొక్క పనితీరుని లోతుగా అర్థం చేసుకోకపోతే మానసిక కార్యకలాపాల యొక్క నిజమైన, అర్థవంతమైన మరియు శాశ్వతమైన మెరుగుదలలు సాధ్యం కావు. ఈ పుస్తకంలో మనం మనస్సు మరియు బుద్ధి గురించిన విజ్ఞాన శాస్త్రాన్ని, రహస్యాలను ప్రాచీన వేద గ్రంథాలలో ఉన్న విధంగా తెలుసుకుందాం. ఈ దివ్య కాంతిలో మన రోజువారీ జీవన పరిస్థితుల్లో ఉపయోగించడానికి పనికొచ్చే ఉపకరణాలను కనుగొందాం. ఈ ఉపకరణాలు మనం మెరుగ్గా జీవించడానికే కాక భూలోకంలో మన యాత్ర యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి కూడా సహాయం చేస్తాయి. సనాతనమైన వేద మనస్తత్వ శాస్త్రం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 5000 సంవత్సరాల క్రితమే ప్రాచీన వేద గ్రంథాలలో మనసుకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రం పరిపూర్ణంగా వివరించబడింది. వేద మనస్తత్వ శాస్త్రంగా మనం చెప్పగలిగే ఈ శాస్త్రం మన మనస్సు యొక్క పనితీరును ఎంత స్పష్టంగా వివరిస్తుందంటే, పోల్చి చూసినప్పుడు ఆధునిక మనస్తత్వ శాస్త్రపు ప్రయోగాత్మక సిద్ధాంతాలు అల్పమైనవిగా వెలువెలాపోతాయి. ఇతర వేద శాస్త్రాలతో పాటు ఉపనిషత్తులలో మరియు భగవద్గీతలో వేద మనస్తత్వ శాస్త్రం విపులంగా వివరించబడింది. ప్రఖ్యాత పాశ్చాత్య విద్యావేత్తలచే ఈ ప్రాచీన గ్రంథాలు ఎంతో కొనియాడబడ్డాయి. మచ్చుకకి కొన్ని చెప్పాలంటే, నేను వేదాలలో ఏదైనా భాగాన్ని చదివినప్పుడల్లా ఒక దివ్యకాంతి నన్ను ప్రకాశవంతం చేసినట్లు ఉంటుంది. వేదాల గొప్ప బోధనలలో మతభేద ఊసులేదు. హెన్రీ డేవిడ్ థెరో అమెరికన్ రచయిత మరియు తత్వవేత్త. తూర్పు దేశాల తాత్విక గ్రంథాలను అన్నిటికన్నా ముఖ్యంగా భారతీయ తాత్విక సిద్ధాంతాలను చదివినప్పుడు వాటిలో
యూరోపియన్ మేధావి వర్గాన్ని కూడా మించిపోయిన చాలా ఉన్నతమైన సత్యాల్ని మనం కనుగొంటాం. భారతీయ తత్వశాస్త్రం ముందుకు వంగి మోకరిల్లడానికి మనం నిర్బంధితులమై ఉన్నాం. విక్టర్ కజిన్, ఫ్రెంచ్ తత్వవేత్త. నేను భగవద్గీత చదువుతున్నప్పుడు భగవంతుడు ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడా అని ఆలోచించినప్పుడు మిగతావన్నీ చాలా అనావశ్యక అల్పమైనవిగా అనిపిస్తాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్, అమెరికన్ శాస్త్రవేత్త. ఉపనిషత్తులకు సరితూగగల ఔన్నత్యం గల తత్వజ్ఞానం వేరొకటి ఏదీ లేదు. నా జీవితానికి అది ఎంతో ఉపశమనాన్ని ఇస్తూ ఉంది, మరియు నా మరణానికి కూడా ఎంతోనో స్వాంతన ఇస్తుంది. ఆర్థర్ షో పెన్షావర్, జర్మన్ తత్వవేత్త. షో పెన్షావర్ యొక్క ఈ వాక్యాలపై ఏదైనా ధృవీకరణ అవసరం ఉంటే నా జీవిత కాల వేద శాస్త్రాల అధ్యయన పరంగా నేను సంతోషంగా ఇస్తాను. ప్రొఫెసర్ మార్క్స్ ముల్లర్, జర్మన్ తూర్పు దేశ తత్వవేత్త. సనాతనమైన తత్వజ్ఞాన సత్యమును నిర్ణయాత్మకంగా వ్యక్తపరచడానికి జ్ఞాన విషయాన్ని కలిగి ఉన్న ఉపనిషత్తుల తత్వాన్ని మించింది లేదు. పాల్ డ్యూసెన్స్, జర్మన్ తూర్పు దేశ తత్వవేత్త. గత శతాబ్దాలతో పోలిస్తే ఈ శతాబ్దంలోని అత్యంత గొప్ప అదృష్టం వేదాలు మనకు లభించడమే. జే రాబర్ట్ ఓపెన్షిమర్, అమెరికా భౌతిక శాస్త్రవేత్త. ఇంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నారు. నిత్యమైన తత్వానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన సమగ్రమైన సారాంశాల్లో భగవద్గీత ఒకటి. ఆర్థర్ అక్లీ, ఆంగ్ల రచయిత. ఆర్థస్ అక్లీస్, ఆంగ్ల రచయిత. మానసిక క్లేశములు పుట్టుక నిర్మాణాన్ని ఒక క్రమబద్ధమైన శాస్త్రీయ తార్కిక పద్ధతిలో వేద మనస్తత్వ శాస్త్రం మనకు వివరిస్తుంది. మన ఆలోచన విధానాన్ని మెరుగుపరచడం ద్వారా మన మనస్సును శుద్ధి చేసుకోవడానికి మరియు దైనందిక జీవితంలో సమస్యలకు పరిష్కారాలు అందించే పద్ధతులను కూడా ఇక్కడ బోధిస్తుంది. వైదిక మనస్తత్వ శాస్త్ర మార్గాల గుండా ఒక ఉత్కంఠ భరితమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మీ జీవితంలో ఇది అత్యంత ప్రతిఫలదాయకమైన ప్రయాణం కాగలదని నేను మీకు భరోసా ఇస్తున్నాను. కానీ ఈ సూక్ష్మ విజ్ఞాన శాస్త్రం అర్థం చేసుకోవడానికి కొత్త విషయాలను మనసు విప్పి ఆహ్వానించడం, ఏకాగ్రత మరియు అంకిత భావం అవసరం. కాబట్టి ఇక్కడ పేర్కొన్న తర్కాన్ని ఓపికగా చివరి వాక్యం వరకు చదవండి. మీ మనసు పనిచేసే విధానం, పనితీరు యొక్క అన్ని అంశాలు చక్కగా అవగతమవుతాయి. మానసిక రోగాలు. శారీరక బాధలు వాటి పరిణామాలు మనకు తెలుసు. ఒకే ఒక శారీరక రుగ్మతకు కూడా మన రోజంతా నాశనం చేసే సామర్థ్యం ఉంది. వెన్ను నొప్పి లేదా తల తిరుగుతున్నట్టుందని, అందువలన రోజంతా వారు ఏమి చేయలేకపోయారని జనులు చెప్పడం వింటూనే ఉంటాం. శారీరక రుగ్మతలు కలుగజేసే పరిణామాలు మానసిక రుగ్మతలు కలిగించే క్లేశముల కంటే చాలా చాలా తక్కువ. సంత్ తులసిదాస్ ఇలా అన్నాడు: ఏక వ్యాధి విష నర మరహి ఏ అసాది బహువ్యాధి పిరహి సంత జీవ కహుసో కిమి లాహాయి సమాధి. రామ్ చరిత్ మానస్. ఒక శారీరక వ్యాధి చాలు మనల్ని నిర్వీర్యం చేయడానికి. ఇక ఇప్పుడు అనేక మానసిక రుగ్మతలతో పీడింపబడే ఆత్మ దుస్థితిని ఆలోచించండి. ఉపశమనం కలిగించే సాధనం ఏమైనా ఉందా? వేద శాస్త్రాలు కోపం, అసూయ, దురాశ, కోరిక మరియు ఇంకా ఇతర బలహీనతలను మానసిక వ్యాధులని సూచించాయి. మాయాలోకంలో ఉన్నంత కాలం అవి మనల్ని బాధిస్తూనే ఉంటాయి. సమస్య ఏమిటంటే మనకు మానసిక రోగం ఉందని కూడా మనం తరచుగా గుర్తించడం. మనకు కోపం వస్తుందని తెలుసు, మనం అసూయ కూడా పడతాం. కానీ కోపము, అసూయ అనేవి రోగగ్రస్త పరిస్థితులు అని మనకు తెలియదు. దానికి బదులుగా మనం వాటిని మానవ స్వభావం లేదా సహజ ప్రవృత్తి అని తేలిగ్గా తీసుకుంటున్నాం. మన సంపూర్ణ ఆరోగ్యం మరియు స్వస్థతపై వాటి ప్రభావం గురించి మనకు తెలియదు కనుక వాటిని నయం చేసుకోవడానికి మనం ప్రయత్నించాం. ఈ మానసిక వ్యాధులు ఎంత ప్రబలంగా ఉన్నాయంటే ప్రభుత్వ చట్టాలు సైతం వాటిని అదుపులో ఉంచలేకున్నాయి. దౌర్జన్యం వల్ల జైలు శిక్ష అనుభవించవలసి వస్తుంది ప్రజలకు తెలుసు. అయినా కోపం వచ్చినప్పుడు వారు చట్టాన్ని అతిక్రమించడానికి వెనుకాడరు. మత్తు మందు తీసుకోవడం చట్టవిరుద్ధమని వారికి తెలుసు. కానీ కోరికల ప్రభావం చే వారు వ్యసనానికి బానిసలైపోతున్నారు.
కోపం వచ్చినప్పుడు వారి చట్టాన్ని అతిక్రమించడానికి వెనుకాడరు. మత్తు మందు తీసుకోవడం చట్ట విరుద్ధమని వారికి తెలుసు, కానీ కోరికల ప్రభావం చే వారు వ్యసనానికి బానిసైపోతారు. ఎందుకిలా? మంచి కన్నా కీడు ఎక్కువ కలిగే విధంగా ఎందుకు ప్రవర్తిస్తాం? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మానసిక వ్యాధులను ఒక్కొక్క దాన్ని పరిశీలిద్దాం. మేడం ఉన్నారా మేడం? కోపం అనే వ్యాధి అత్యంత జుగుప్సాకరమైన మానసిక రోగాల్లో ఈ కోపం ఒకటి. అది కలిగినప్పుడు మన అంతర సమతుల్యతను దెబ్బతీస్తుంది. శిరస్సులోకి ఒక్కసారిగా రక్త ప్రసరణ ఉధృతి పెంచుతుంది. క్రోధావేశంలో మనం అన్న మాటలకు లేదా చేసిన పనులకు పశ్చాత్తాపడతాం. అలా కోపగించుకోకుంటే బాగుండేది, అలా క్రోధానికి వశపడకపోయానేంటి అని తర్వాత అనుకుంటాం. కోపాన్ని కలిగించే విషయం కంటే దాని వల్ల జరిగే పరిణామాలు, ప్రతిక్రియలే మనలో ఎక్కువ కాలం ఉండిపోవచ్చు. రోష్ ఒకరోజు తన ఇంటి బయటే పార్కింగ్ చేస్తున్న కారు యొక్క పంక్చర్ అయిన టైర్ మార్చుతున్నాడు. ఈయనకు తెలియకుండా అతని చిన్నారి బాబు ఒక పదునైన రాయితో కారుపై మరో పక్క ఏదో గీకుతున్నాడు. టైర్ మార్చిన తర్వాత రోష్ అటుగా వెళ్లి వాళ్ళ 5 ఏళ్ల బాబు చేసిన నిర్వాకం చూశాడు. రోష్ కోపంతో ఎర్రగా అయిపోయాడు. అక్కడ పానా తీసుకొని తన కొడుకు చేతి వేళ్లపై దయాదాక్షిణ్యం లేకుండా కొట్టడం మొదలు పెట్టాడు. వాళ్ళ అబ్బాయి గట్టిగా అరుస్తున్న క్రోధావేశంతో చేతిపై కొడుతూనే ఉన్నాడు. కాసేపటికి తన చిన్న పిల్లవాడి చేతి వేళ్లు విరగ్గొట్టేశానని గ్రహించాడు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. డాక్టర్ ఆ చేతిని పరీక్షించి మృతకండరం హై గాగ్రెస్ పెరగకుండా ఉండాలంటే 2 వేళ్లను తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. రోష్ తను చేసిన పనికి హతాశుడయ్యాడు. శస్త్రచికిత్స తర్వాత చిన్న పిల్లవాడికి స్పృహ తిరిగి వచ్చినప్పుడు తన చేతిని చూసుకొని అమాయకంగా ఇలా అడిగాడు, నాన్న నా వేళ్లు ఎప్పుడు తిరిగి పెరుగుతాయని. రోష్ కన్నీళ్లతో కుప్పకూలిపోయాడు. పశ్చాత్తాపంతో నిండి ఇంటికి తిరిగి వచ్చాడు. వాకిలిలో అతని కళ్ళు కారుపై ఉన్న గీతలపై పడ్డాయి. అతని కొడుకు ఐ లవ్ యూ నాన్న అని రాశాడు. పిల్లవాడు కారుపై గీతలు గీకడం ద్వారా అమాయకంగా తన ప్రేమను వ్యక్తం చేశాడు. కానీ తన కోపంలో రోష్ ఒక పిశాచిలా ప్రవర్తించాడు. కోపం యొక్క స్వభావం అలాంటిది. అది మన సభ్యత, సత్ప్రవర్తన, దయను మర్చిపోయేటట్టు చేస్తుంది. దాని పట్టులో మానవులు ప్రాథమిక గౌరవాన్ని, సహానుభూతిని, కరుణను కోల్పోతారు. కనుక ఒక సంస్కృత సూక్తి ఇలా చెప్తుంది, క్రోధాత్ క్రోధే కదన్నుతే, మిమ్మల్ని వశపరుచుకోవడానికి కోపానికి అనుమతించకండి, బదులుగా కోపం మీదే కోపం తెచ్చుకోండి. ఇప్పుడు మన ముందు ఉన్న ప్రశ్న ఇది, కోపాన్ని ఎలా జయించగలం? కోపానికి బానిస అవ్వడానికి మరియు బుద్ధి భ్రంశం అయిపోవడానికి ఎవ్వరికి ఇష్టం ఉండదు. అయినప్పటికీ అది మనపై దాడి చేసినప్పుడు మనం ఇదంతా మర్చిపోయి దానికి వశమైపోతాం. కోపం అసలు ఎందుకు పుడుతుంది మరియు దాన్ని అధిగమించడానికి ఏదైనా శాశ్వత పరిష్కారం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మనం ముందుగా ఇంకొక మానసిక క్లేశాన్ని అర్థం చేసుకోవాలి. దురాశ అనే వ్యాధి. 2వ మానసిక వ్యాధి దురాశ. డబ్బు, ప్రతిష్ట, భోగాలు, విలాసవంతమైన వస్తువులు లేదా మరేదైనా వాటి కోసం ప్రజలు తమ జీవితాంతం దురాశను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఎప్పటికీ అడుగులేని పాత్రలా పూర్తి కాదు. కోపం శిఖరాగ్రానికి చేరి ఆపై తగ్గిపోతుంది, కానీ దురాశ ఎప్పటికీ తగ్గదు. మరియు దానిచే ప్రేరేపించబడి కార్పొరేట్ ప్రపంచంలోని అలుపెరుగని రేసుల్లో కనిపించే విధంగా మనం హరించుకుపోతాం. ఈ విషయంపై ఒక శక్తివంతమైన కథను మీతో చెప్తాను. ఒక రాజు ఒంటరిగా ఒక దట్టమైన అడవిలో వేటాడుతుండగా దారి తప్పాడు. మిక్కిలి నైరాశ్యంతో తిరుగుతూ లోబీరాం అనే గ్రామస్తుడి గుడిసెకు చేరాడు. ఆ గ్రామస్తుడు రాజుకు ఆ రాత్రికి ఆహారం, నీరు మరియు ఆశ్రయం ఇచ్చాడు. మరునాడు ఉదయం రాజు తన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పించి ఏదైనా ఇష్టం వచ్చింది కోరుకోమన్నాడు. లోబీరాం ఇలా అన్నాడు, మహారాజా, మీది విశాలమైన రాజ్యం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నా గుర్రంతో నేను కొలిచే భూమి అంతా నాదే అని వరం ప్రసాదించండి. రాజు గ్రామస్తుడి పట్ల కృతజ్ఞతతో ఉన్నాడు కాబట్టి సరే అలాగే అని అంగీకరించాడు. మరుసటి రోజు లోబీరాం రాజుగారి రాజధాని నగరం వెలుపల నుండి ప్రారంభించాడు. అతని దగ్గర మంచి గుర్రం ఉంది. దాన్ని సాధ్యమైనంత వేగంగా ఉరికించాడు. పొద్దున 10 గంటల వరకే భారీ
భూభాగాన్ని తను సొంతం చేసుకున్నాడు. ఈ భూమి తనకు ఎన్నో ముందు తరాల వారికి కూడా సరిపోయేది, కానీ అది అతని దురాశకు సరిపోలేదు. మధ్యాహ్నం వరకు గుర్రము మరియు రౌతు ఇద్దరు పూర్తిగా అలసిపోయారు మరియు వారి గొంతులు పూర్తిగా ఎండిపోయినాయి. కానీ లోబిరామ్ దురాశ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా కావాలి అని అంటూనే ఉంది. చివరికి సాయంత్రం అయ్యేసరికి ఆ గుర్రం పడిపోయింది. గుర్రంపై ఉన్న లోబిరామ్ విసురుగా రోడ్డు పక్కనున్న బండరాయిపై తల పగిలేలా పడిపోయాడు. అతను అక్కడికక్కడే మరణించాడు. ఆయన్ని పాతి పెట్టడానికి వచ్చిన దగ్గరలోని గ్రామస్తులు ఇలా చింతించారు. అయ్యో చూడండి, చివరకు కేవలం ఈ 2 గజాల స్థలం మాత్రమే ఉపయోగపడింది, మిగతాదంతా వ్యర్థమైపోయింది అని. దురాశ యొక్క స్వభావం అలాంటి కోరికల నెరవేర్పు కోసం అది బలీయంగా మనల్ని నడిపిస్తుంది, కానీ ఆ కోరికలు ఎన్నటికీ తీరవు. గరుడ పురాణం ఇలా పేర్కొంది: చక్రధరోపే సురత్వం సురత్వ లాభే సకల సురత్వ పతిత్వం సురపతిత్వ రూప గతిత్వం తదాపి ననివర్తతే తృష్ణ. ఒక రాజు ప్రపంచం మొత్తానికి చక్రవర్తి అవ్వాలని కోరుకుంటాడు. చక్రవర్తి ఒక దేవత అవ్వాలని కోరుకుంటాడు. ఒక దేవత స్వర్గాధిపతి ఇంద్రుడు అవ్వాలని కోరుకుంటాడు. ఇంద్రుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు అవ్వాలని కోరుకుంటాడు. అయినా భౌతిక భోగంల కొరకు ఉన్న తృష్ణ తీరదు. మన అవసరాలకి మన కోరికలకు మధ్య వ్యత్యాసం దురాశచే సృష్టించబడుతుంది. సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మనకు ఎక్కువేమీ అవసరం లేదు, కానీ దురాశ అనేది మరింత సంపద, ఉన్నత పదవుల యొక్క ప్రతిష్ట మరియు ఇంకా పెద్ద ఇళ్ల కోసం అసంఖ్యాక కోరికలను సృష్టిస్తుంది. మనకు ఎక్కువ వచ్చిన కొద్దీ మరింత కోరుకుంటాం. ఎంత వచ్చినా మన అసంతృప్తి చల్లారే పరిస్థితి రాదు. దురాశ నుండి మనల్ని విడిపించుకోగలిగే అంతర్గత సంతృప్తి యొక్క సంపదతో జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందో ఊహించుకోండి. దురాశ, లోభం యొక్క మూలం ఏమిటి మరియు దాని చికిత్స ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం కొద్దిసేపట్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఓపికగా చదవండి. కోరికలనే వ్యాధి. కోపము మరియు లోభము, దురాశ 2 తీవ్రమైన మానసిక రోగాలు అయినప్పటికీ వేదాలు ఈ 2 నామమాత్రమైనవే అని చెబుతున్నాయి. వీటికంటే ఎక్కువ ప్రమాదకరమైన మరొక వ్యాధి ఏమిటి? అదే కోరిక. దేనినైనా కావాలనుకోవటం, వాంఛించడం లేదా ఆశించడం, ఇదే కోరిక. ఇది ప్రాథమికంగా 5 రకాలు: చూడాలనే కోరిక, వినాలనే కోరిక, వాసన చూడాలనే కోరిక, రుచి చూడాలనే కోరిక మరియు స్పర్శించాలనే కోరిక. కలిపి వీటిని కామం అని పిలుస్తారు. మరి కోరిక అన్న ఒక్క పదం ద్వారా సూచిస్తారు. ఈ కోరికలు ఎంత ప్రమాదకరమైనవి సూక్తి సుధాకరం ఇలా పేర్కొంటారు: కురంగ మాతంగ పతంగ భృంగ మీనాహత పంచబీ రేవ పంచ ఏక ప్రమాదిస కథం నహజ్ఞతి పంచేబి రేవ పంచ. ఈ ప్రఖ్యాత శ్లోకాన్ని ఇలా అర్థం చెప్పవచ్చు: జింకకు శ్రవణానందకర సంగీతం అంటే ఇష్టం. వేటగాడు మధురమైన సంగీతంతో దాన్ని ఆకర్షించి వినడం కోసం అది దరిచేరగానే దాన్ని సంహరిస్తాడు. ఏనుగుకు తన చర్మం ద్వారా వచ్చే స్పర్శ సంబంధిత సుఖం అంటే చాలా ఇష్టం. ఆడ ఏనుగుచే వలలోకి మోహింపజేయబడి వేచి ఉన్న వేటగాడికి సులువుగానే దొరికిపోతుంది. దీప పురుగు తన నేత్రానందం కోసం, కాంతి కోసం వెంపర్లాడుతుంది. మంట వైపు ఆకర్షితమై సజీవంగా కాలిపోతుంది. తేనెటీగకు సువాసన అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది దాని నాసికారంధ్రాలకు ఆనందాన్ని ఇస్తుంది. సూర్యాస్తమయంలో పువ్వు మూసుకునే వేళలో ఎగిరిపోకుండా అందులోనే చిక్కుకుపోతుంది. చేప దాని నాలుక యొక్క ఆనందం కోసం ఆరాట పడుతూ ఎర్రను కొరికి చివరికి మత్స్యకారిని వంటశాలకు చేరుతుంది. ఏదో ఒక ఇంద్రియ సుఖం కోసం ఇవన్నీ చనిపోతాయి. ఇంద్రియ తృప్తి కలిగించే అన్ని 5 వస్తువుల కోసం వెంపర్లాడుతున్న మానవుని గతి ఏమిటి? కోరిక అనేది సమస్త వైదిక గ్రంథాలలో కూడా అత్యంత ఘోరమైన మానసిక వ్యాధిగా పరిగణించబడింది. ఇంత పెద్ద దోషిగా ఎందుకు పరిగణించబడింది అని మనం ఆశ్చర్యపోవచ్చు. కోపంతో ప్రజలు జీవితాన్ని, ఆస్తిని నాశనం చేస్తారు. లోభంతో పనికి మాలిన వస్తువులను, పదవులను పోగు చేసుకుంటూ వారు తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. కానీ కోరికల విషయంలో వారు కేవలం ఇంద్రియ తృప్తి కోసం మరియు సుఖం కోసం మాత్రమే వెంపర్లాడుతారు. కాబట్టి ఈ కోరిక అనేది దురాశ, క్రోధంతో పోలిస్తే చాలా తక్కువ హానికరం కదా? లేదు, అలా కాదు. ఎందుకంటే కోపానికి, దురాశకు మూలం కోరికే. దీని కింద విభాగంలో అర్థం చేసుకుందాం.
కోరిక నుండే క్రోధం ఉద్భవిస్తుంది. ఈ కింది కథ ద్వారా కోపం యొక్క మూలాన్ని అర్థం చేసుకుందాం. చందు ఐస్ క్రీమ్ తినాలనే తీవ్ర కోరికను పెంచుకున్నాడు. అతను స్థానిక ఐస్ క్రీమ్ స్టోర్ నుండి 2 లీటర్ల చాక్లెట్ ఐస్ క్రీమ్ కొని ఫ్రీజర్ లో ఉంచాడు. చందు ఆ తర్వాత చక్కగా ఆకలి వేయాలనే ఎండలో నడక కోసం వెళ్ళాడు. తద్వారా అతను తిరిగి వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ ని నిజంగా ఆనందించవచ్చు అనుకున్నాడు. కానీ తిరిగి వచ్చేటప్పటికి రిఫ్రిజిరేటర్ లో ఐస్ క్రీమ్ లేదని అతను కనుగొన్నాడు. నేను ఇక్కడ ఇంత పెద్ద ఐస్ క్రీమ్ ప్యాకెట్ పెట్టాను, ఎక్కడికి పోయిందని చందు ఆశ్చర్యంగా అడిగాడు. ప్రియమైన శ్రీవారు, గుర్తులేదా, డాక్టర్ గారు షుగర్ తీసుకోవడం తగ్గించమన్నారు, ఐస్ క్రీమ్ ని చెత్తలో పారేశా అని భార్య నింపాదిగా చెప్పింది. ఏంటి ఐస్ క్రీమ్ పారేశావా? అరిచాడు చందు. భార్యపై కోపంతో ఊగిపోయాడు. చందు అలా ఒక్కసారిగా క్రోధావేశ పూరితంగా అయిపోవటానికి కారణం ఏమిటి? అతను ఒక కోరికను సృష్టించుకున్నాడు, మరియు దాని నెరవేర్పును అతని భార్య అడ్డుకుంది. ఇది కోపం చెలరేగడానికి దారితీసింది. అందువల్ల కోపం స్వయంగా కాదు, కోరిక యొక్క ఆటంకం నుండి వస్తుంది. ఇతర ఉదాహరణలు పరిగణలోకి తీసుకోండి. మన కుటుంబం మన అభిప్రాయాలతో ఏకీభవించాలని కోరుకున్నప్పుడు వారు అలా చేయకపోతే మనకు కోపం వస్తుంది. మన సూచనలను, ఉపదేశాలను ఇతరులు పాటించడానికి నిరాకరిస్తే మనకు కోపం వస్తుంది. అందువలన కోరికే కోపం యొక్క ఉత్పత్తి కారణం. కొన్నిసార్లు ప్రజలు, స్వామీజీ, కోపం తప్ప నాలో మిగతా అంతా బానే ఉంది అని చెప్తూ నా వద్దకు వస్తారు. మీకు కోపం తప్ప వేరే రుగ్మతలు లేవా అని నేను అడుగుతాను. లేదు స్వామి, కోపమే నాకు ఏకైక సమస్య. అసాధ్యం. కోపం ఉంటే దానికి కారణమైన కోరిక కూడా ఉండి తీరాలి కదా. కోరికకు ఆటంకం ఏర్పడితే కోపానికి కారణం అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దురాశను కారణం నిర్ణయిద్దాం. లోభము, దురాశ కూడా కోరిక నుండే పుడుతుంది. చందు మరి అతని భార్య యొక్క ఉదాహరణకు తిరిగి వెళ్దాం. తన భార్య తాను కోరుకున్న ఐస్ క్రీమ్ చెత్తబుట్టలో వేసినట్లు కనుగొన్నప్పుడు చందు కోపంతో ఊగిపోయాడు, మనం చూసాం. ఇప్పుడు భార్య ఐస్ క్రీమ్ పారేయలేదు అనుకుందాం. చందు తిరిగి వచ్చినప్పుడు అతను ఆబాగా తినడం మొదలు పెట్టాడు. ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ ఆనందించారా అని అడగండి. మేడం, నేను చూడలేదు మేడం. ఐస్ క్రీమ్ తినలేదా? ఐస్ క్రీము వాళ్ళ భార్య బుట్టలో వేసింది నేను చూడలేదు, నేను అబద్ధం చెప్పను, నేను ఒప్పుకోను అంటగా. అయ్యి బాబాయ్, నేను కూడా చూడలేదు మేడం. వాళ్ళు చూడండి చూశానని ఎలా చెప్పను, నేను చెప్పలేను అబద్ధం. అబద్ధం చెప్పొద్దు, చెప్పొద్దు. నేను చూడలేదు, బుట్టలో వేసింది. బుట్టలో వేసింది మనం చూడలేదు. ఇప్పుడు భార్య ఐస్ క్రీమ్ పారేయలేదు అనుకుందాము. చందు తిరిగి వచ్చినప్పుడు అతను ఆబాగా తినడం మొదలెట్టాడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఆనందించారా అని అడగండి. అప్పుడు ఆనందిస్తాడా? అవును. కాబట్టి మీ కోరిక శాశ్వతంగా తీరిపోయినట్లేనా? లేదు, ఇది ఈ రోజుకు మాత్రమే తీరింది, 3 రోజుల తర్వాత మళ్ళీ అదే కోరుకుంటానని ఆయన సమాధానం చెప్పాడు. చూడండి మేడం, అంటే 3 రోజులు వరుసగా చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది ఐస్ క్రీమ్. కోరికను తీర్చుకోవడం వల్ల ఏదో కొద్దిసేపు మాత్రమే అది చల్లారుతుంది అని మనకు ఈ ఉదాహరణ ద్వారా అర్థమవుతుంది. ఆ తర్వాత మరింత తీవ్రతతో అది తిరిగి వస్తుంది. ఈ విధంగా కోరిక నెరవేరడం దురాశకు కారణమవుతుంది. ఈ ప్రపంచంలో అందరికి తెలియని రహస్యం ఏమిటంటే, కోరికను తీర్చుకోవడం ద్వారా దాన్ని ఎప్పటికీ నిర్మూలించుకోలేం. అది నెయ్యి పోయడం ద్వారా మంటలను ఆర్పడానికి ప్రయత్నించడం లాంటిది. అగ్ని ఆరిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అలా కొద్దిసేపు తర్వాత రెట్టింపు తీవ్రతతో మంటలు ఎగిసిపడతాయి. ఈ విధంగా కోపంలాగే దురాశ కూడా కోరిక యొక్క సంతానమే. అంతేగా, వెంటనే అంటే కవల పిల్లల్లాగా ఒకటే వస్తూనే ఉంటాయి మేడం. నిజంగా అంతేగా. ఈ విధంగా కోపంలాగే దురాశ కూడా కోరిక యొక్క సంతానమే. రామ్ చరిత్ మానస్ ఇలా పేర్కొంది, జిమి ప్రతిడాబ లోభ అధికాయి. మీరు కోరికలను సంతృప్తి పరిస్తే అది దురాశకు దారి తీస్తుంది. బాబాయ్, శ్రీమద్ భాగవతం ఇలా పేర్కొంటుంది, యత్ పృథ్వీమాం వ్రీహి యవం హిరణ్యం ప్రసవ స్త్రియ న దుష్యంతి మన ప్రతింపుం కామ హత్యసతి. ప్రపంచంలోని సమస్త సంపద, విలాసాలు, ఇంద్రియ విషయాలన్నీ ఒక వ్యక్తి పొందిన ఆ వ్యక్తి కోరిక ఇంకా తీరదు. కాబట్టి అది దుఃఖములకు కారణమని తెలిసి తెలివైన వాడు కోరికలను త్యజించాలి.
కోరికలు ఎలా ప్రజ్వలిస్తాయో తెలియజెప్పడానికి పురాణాలు ఒక శక్తివంతమైన కథను చెప్తున్నాయి. ప్రాచీన కాలంలో సౌబరి అనే గొప్ప ఋషి ఉండేవాడు. ఋగ్వేదంలో ఆయన గురించి చెప్పబడింది. దాంట్లో సౌబరి సూత్రం అనే మంత్రం కూడా ఉంది. అంతేకాక సౌబరి సంహిత అనే గ్రంథం కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయన ఏదో మామూలు సన్యాసి కాదు. సౌబరి తన శరీరంపై ఎంతటి నియంత్రణ పొందాడంటే ఆయన యమునలో మునిగి నీటిలోనే ధ్యానం చేసేవాడు. ఒకరోజు అతను 2 చేపల సంభోగం చూశాడు. ఈ దృశ్యం అతని మనసు మరియు ఇంద్రియాలను చెల్లింపజేసింది. చూడండి మేడం, మరియు లైంగిక కలయిక కోసం కోరిక అతనిలో తలెత్తింది. అతను తన ఆధ్యాత్మిక అభ్యాసాన్ని విడిచిపెట్టి తన కోరికను ఎలా నెరవేర్చుకోవాలని ఆలోచిస్తూ నీటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో అయోధ్య రాజు మాందాత చాలా ఖ్యాతి గడించిన గొప్ప పాలకుడు. అతనికి 50 మంది ఒకరికి మించిన అందం మరొకరిదైన కుమార్తెలు ఉన్నారు. సౌబరి ఆ మహారాజు వద్దకు వచ్చి 50 మంది యువరాణులలో ఒకరిని తనకిచ్చి వివాహం చేయమని కోరాడు. మహర్షికి మతి చెల్లించిందా ఏమిటి అని ఆశ్చర్యపోయిన మాందాత మహారాజు ఈ ముసలివాడు మళ్ళీ పెళ్లి చేసుకోదలిచాడా అని అనుకున్నాడు. సౌబరి శక్తిమంతుడనే ఋషి అని రాజుకు తెలుసు. తను అడిగింది నిరాకరిస్తే శపిస్తాడేమో అని భయపడ్డాడు. కానీ తను ఒప్పుకుంటే తన కుమార్తెలలో ఒకరి జీవితం నాశనం అయిపోతుంది. సందిగ్ధంలో పడిపోయాడు. ఈ సంకట స్థితి నుంచి బయటపడటానికి ఆయన ఇలా అన్నాడు: ఓ మహాత్మా, మీరు అడిగిన దానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. దయచేసి కూర్చోండి. నా 50 మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరు మిమ్మల్ని ఎంచుకుంటే ఆ అమ్మాయిని మీరు స్వీకరించవచ్చు అని. ఆ వృద్ధ సాధువును వృద్ధ సాధువుని తన కూతుర్లు ఎవరు ఇష్టపడరులే అని ఆ రాజు ధీమాతో అన్నాడు. దేవుడా, ఈ విధంగా ఆ మహాత్ముని శాపము కోపం నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటున్నాడు. ఆ సౌబరికి రాజు యొక్క ప్రణాళిక అర్థమైపోయింది. తాను మరుసటి రోజు వస్తానని రాజుకు చెప్పి బయలుదేరాడు. బాబోయ్, ఆ రోజు సాయంత్రం తన యోగ శక్తి ద్వారా తను ఒక అందమైన యువకుడిగా మారిపోయాడు. మేడం ఎలా ఉంది చూడండి. పర్యవసానంగా మరుసటి రోజు రాజమందిరానికి వెళ్ళినప్పుడు అందరూ 50 యువరాణులు అతన్నే తమ భర్తగా ఎంచుకున్నారు. అంతేగా దేవుడా, మహారాజు గారు ఇచ్చిన మాట తప్పలేడు కాబట్టి తన అందరి కూతుళ్లను ఆ మహాత్మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది. ఇప్పటికీ సౌబరి ఋషి తన 50 మంది కూతుళ్ళని ఎలా తన 50 మంది కూతుళ్ళని సంతోషంగా ఉంచగలడనే విషయంపై రాజు తీవ్రంగా ఆందోళన చెందాడు. సౌబరి మరలా తన యోగ శక్తిని ఉపయోగించాడు. రాజు యొక్క భయాన్ని ఉపశమింపజేస్తూ అతను తనవే 50 స్వరూపాలను సృష్టించాడు. తన భార్యల కోసం 50 భవనాలను సృష్టించాడు. బాబోయ్, మరి ప్రతి ఒక్కొక్కరితో విడివిడిగా జీవించాడు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. పురాణ కథనాల ప్రకారం సౌబరి ప్రతి ఒక్క భార్యతో ఎంతో మంది సంతానాన్ని పొందాడు. మరి ఆ సంతానం మరింత మంది సంతానాన్ని సృష్టిస్తూ చివరికి ఒక చిన్న పట్టణం తయారైంది. ఒక రోజు సౌబరి సృహలోకి వచ్చాడు. ఇలా ఆశ్చర్యంతో వాపోయాడు. అహో ఇమం పశ్యంతి మే వినాశం. శ్రీమద్ భాగవతంలో ఓ మానవులారా, మీలో ఎవరైనా భౌతిక వస్తు విషయంలో సముపార్జన ద్వారా ఆనందాన్ని పొందాలని చూస్తుంటే తస్మాత్ జాగ్రత్త. నా పతనాన్ని చూడండి. నేను యమునలో సమాధిలో కూర్చునే వాడిని. ఒక కోరిక పుట్టింది. దాని సంతృప్తి కోసం నా యోగ శక్తిచే 50 శరీరాలను సృష్టించుకొని 50 మంది స్త్రీలతో జీవిస్తున్నాను. అయినా సరే ఇంద్రియాలు తృష్ణ తీరలేదు. అవి ఇంకా కావాలని కోరుకుంటూనే ఉన్నాయి. నా పతనాన్ని చూడండి మేడం, ఎంత 50 మందిని పెళ్లి చేసుకున్నా కూడా ఆయన ఇంకా తృష్ణ తీరలేదంట. చూడండి, ఎవరి కోరిక చెప్పండి. ఈయనదే సౌబరి కోరిక, మహర్షి కోరికనే. ఒక చేపలను చూసి నేను ఎంత మంచి యోగ నిద్రలో ధ్యానంలో ఉన్నవాడిని, ఇలా జరిగిపోయింది నాకు, ఏంది ఈ పరిస్థితి అని ఆయన చెప్తున్నాడు అనమాట. అది ప్రతి మనసు చేసే పని. అది అదే అంటే ఒక్కటి కాదు, 50 ఉంటాయి మేడం లోపల. అంటే 50 కోరికలు అన్నమాట మనకు. అబ్బా, ఏమి మేడం ఇది ఇంత బాగుంది అసలు. ఇంకా కావాలని కోరుకుంటూనే ఉన్నాయి. నా పతనాన్ని చూసి నేర్చుకోండి.
కోరికలను సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు అనే భ్రమలో పడకండి. తన ఆరాటం అంతా ఎండమావుల వెంట పరుగే అని సౌబరి తెలుసుకున్నాడు. భౌతిక ప్రాపంచిక సుఖాలను శాస్త్రాలు మృగతృష్ణ అని చెప్పాయి. మృగతృష్ణ అంటే మన జంతు కోరిక మేడం. ఇది మృగతృష్ణ అనేది అంటే జింకలకి కనబడే ఎండమావులని అర్థం. మృగ అంటే జింక అని అర్థం. ఈ వేడి ఇసుకపై పరావర్తనం చెందిన సూర్యకిరణాలు నీళ్లు ఉన్నట్టు భ్రమను కలిగిస్తాయి. భ్రమతో మోసపోయిన జింక దాని ముందు నీరు ఉందని భావించి దాని దాహాన్ని తీర్చుకోవడానికి పరిగెత్తుతుంది. దాని మందబుద్ధి అది మోసపోతున్నదని గ్రహించలేదు. అది నీటి అది అప్పుడు సాధ్యమేమో డజన్ పెళ్ళాలు చేసుకుని డజన్ బిడ్డలు కనడానికి. ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు ఇంపాసిబుల్. ఇద్దరు పిల్లలు కంటే కన్నారనుకో, ఆపరేషన్ చేస్తే మా గవర్నమెంట్ మీకు కొన్ని పథకాలు ఇస్తుంది. ఇద్దరితోనే ఆపరేషన్ చేసుకుంటారు. మీకు వీలు లేదు, అంత ఛాన్స్ లేదు ఇప్పుడు మీకు. అది అప్పుడు ఇన్ని పథకాలు లేవు మీకు, అందుకే అంతమందిని పెళ్లి చేసుకున్నంత మందిని కన్నారు. ఇప్పుడు భూమి కూడా ఖాళీ. 50 మందిని ఒక మనిషి అన్ని అవతారాలు బాబోయ్ ఎంత సృష్టించుకున్నాడు చూడండి మేడం. అసలు అబ్బాబాబా, భూమి కూడా ఖాళీగా లేదు, తావులేదు భూమి మీద అంతమందికి. అంటే ఖాళీ లేదు కదా ఇప్పుడు. ఒక్కడికి అంతమంది అయితే ఇంకొక కుప్పలు తెప్పలు ఉన్నారు. ఓళ్ళు అంతమంది చేస్తే మళ్ళీ ఈ భూమండలం సరిపోదు. ఇంక ఇట్లాంటి 100 కావాల్సి వస్తాయి మళ్ళీ. నాయన వద్దరా నాయన కావాల్సి వస్తుంది. అవును అవును. దాని మందబుద్ధి అది మోసపోతుందని గ్రహించలేదు. అది నీటి వైపు ఎంత దగ్గరగా వెళ్తుందో అది ఎండమావి దూరం అయిపోతుంది. దురదృష్టకరం. జింక లేని నీటిని వెంబడిస్తూ చివరికి దాహపు అలసటతో చనిపోతుంది. అదే విధంగా భౌతిక శక్తి మాయ కూడా ఆనందం యొక్క భ్రమను సృష్టిస్తుంది. మరియు మన ఇంద్రియాల దాహాన్ని తీర్చాలనే ఆశతో మనం ఆ మిథ్యా ఆనందం వెంట పడతాం. మనం ఎంత ప్రయత్నించినా ఆనందం మన నుండి దూరమైపోతుంది. ధనవంతుల మనుగడకు వారికి తగినంత ఆహారం మరియు బట్టలు ఉన్నాయి. అయినప్పటికీ వారు ఆందోళనలతో మరి అసంతృప్తితో ఉంటారని మనం చూస్తుంటాం. వారు మంచి ఇల్లు, మంచి బట్టలు, ఎక్కువ లాభదాయకమైన ఉద్యోగం ఉన్న మరొకరిని చూస్తారు. అందువల్ల సంతృప్తి లభించదు. ఈ కోరికలను దురదతో పోల్చవచ్చు. మనకు దురద ఉన్నప్పుడు అది గోక్కోవాలని బలీయమైన కోరిక సృష్టిస్తుంది. కానీ గోకడం సమస్యను పరిష్కరించరు. కొద్దిసేపు ఉపశమనం ఉంటుంది. ఆపై గోక్కోవాలన్న కోరిక మరింత ఉధృతితో తిరిగి వస్తుంది. బదులుగా దురదకు కొంతకాలం సహిస్తే తట్టుకుంటే గోక్కోవాలనే కోరిక నెమ్మదిగా నశిస్తుంది. అదే తర్కం కోరికలను కూడా వర్తిస్తుంది. మనస్సు మరియు ఇంద్రియాలకు సుఖానందం కోసం అనేక కోరికలను పుట్టిస్తుంటాయి. మనం వాటిని నెరవేర్చే ఆటలో ఉన్నంత కాలం అవి అంతు లేకుండా చెలరేగుతూనే ఉంటాయి. కానీ మనస్సు భౌతిక ఆకర్షణలను మళ్లించడం మరి ఇంద్రియ కోరికలను త్యజించడం నేర్చుకున్నప్పుడు మనం ఆత్మ యొక్క అంతర్గత ఆనందాన్ని చేరువవుతాం. ఇంద్రియ కోరికలను త్యజించిన వాడు భగవంతుడిలా అవుతాడని కఠోపనిషత్ తెలియజేస్తుంది. హృదయం నుంచి అన్ని స్వార్థపూరిత కోరికలను తొలగించినప్పుడు భౌతికంగా సంఖ్యలు వేయబడిన జీవాత్మ జనన మరణం నుంచి విముక్తి పొంది సౌశీల్యంలో భగవంతుని వలె అవుతుంది. ఏ విధమైన కోరికలు లేని జీవాత్మ యొక్క దివ్య స్వభావం గురించి శ్రీమద్ భాగవతం ఇలా పేర్కొంది. కోరికలను నిర్మూలించి సంతృప్తికరమైన స్థితిలో ఉన్న వ్యక్తి భగవంతుడిలా అవుతాడు. ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి అత్యాశ లేకుండా నేను నాది అన్న భావన లేకుండా అహంకార రహితంగా ఉంటాడో అలాంటి వారికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. కోరికలను తొలగించుకోవడమే బౌద్ధ సిద్ధాంత ప్రధాన సారాంశం. బుద్ధుడు గట్టిగా నొక్కి చెప్పిన 4 విశిష్ట సత్యాలు ఏమిటంటే, ప్రపంచంలో దుఃఖం ఉంది, ఒకటోది. రెండవది, దుఃఖానికి ఒక కారణం ఉంది. మూడవది, దుఃఖానికి కారణం కోరిక. నాలుగవది, కోరికలను నిర్మూలించితే దుఃఖాలు నిర్మూలించబడతాయి. కోరిక నుంచి మొదలైన అధోగతి దుర్దశ కేవలం కోపము మరియు దురాశతో ఆగదు. అది ఎంత పతనానికి దారితీస్తుందో చూద్దాం. కోపం విచక్షణను నాశనం చేస్తుంది. కోరిక అనేది 2 వైపులా పదునైన కత్తిలా ఎలా ఉంటుందో మనం చూసాం. దాని నెరవేర్పు దురాశకు దారితీస్తుంది మరియు దానికి ఆటంకం వస్తే కోపానికి దారితీస్తుంది. కోపం తలెత్తిన తర్వాత అది అనేక బాధలను తెస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతి, జ్ఞాపక శక్తి, భ్రమను కలగజేస్తుంది.
స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుషుడు పతనం అవుతాడు. ఉదయపు పొగమంచు సూర్యకాంతిపై మబ్బుగా కప్పివేత సృష్టించినట్లే కోపం తెలివిని కమ్మివేస్తుంది. బుద్ధి కప్పివేయబడినప్పుడు అది జ్ఞాపక శక్తిని దిగ్భ్రమకు గురి చేస్తుంది. ఆ వ్యక్తి ఏది సరి అయినది మరి ఏది తప్పు అని మర్చిపోయి భావోద్వేగ ఒరవడిలో కొట్టుకుపోతాడు. స్మృతి జ్ఞాపక శక్తి భ్రమ బుద్ధి నాశనానికి దారితీస్తుంది. బుద్ధి అనేది మన అంతర్గత మార్గదర్శి కాబట్టి అది నశించినప్పుడు వ్యక్తి నాశనం అయిపోతాడు. ఈ విధంగా కోరికల నుండి ఎన్నో మానసిక క్లేశములు పుట్టుకొస్తాయి. ఇప్పుడు దీనికి విరుద్ధంగా ఎలా ఉంటుందో చూద్దాం. మనం కోరికలను నిర్మూలించినప్పుడు దురాశ సహజంగానే అదృశ్యమైపోతుంది. మరియు కోపం కూడా. కోపం తర్వాత వరుసగా వచ్చే ఏ ఇతర క్లేశములు కూడా తలెత్తవు. కేవలం కోరికను జయించడం ద్వారానే మనస్సు అదుపులోకి వస్తుంది. మరైతే కోరిక అన్ని సమస్యలకు మూలమైతే అసలు ఈ కోరికను పుట్టించేది ఏమిటో చూద్దాం. మోహం అనే రోగం. మనకందరికీ విభిన్నమైన కోరికలు ఉంటాయి. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు కొందరి మనసు టీ గురించి, మరొకరి మనసు క్రికెట్ గురించి ఆలోచించడం మొదలు పెడతాయి. మరొకరి మనసు తన బిడ్డ వైపు పోతుంది. వ్యక్తుల మనసులు ఇలాంటి భిన్నమైన కోరికలను ఎందుకు సృష్టిస్తాయి? ఈ కోరికలలో ఉన్న వైవిధ్యానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి పేరు ప్రతిష్టలకు ఎంతగా కాంక్షిస్తున్నాడంటే తాను ఎన్నికల్లో గెలవడానికి రోజుకు 15 ఉపన్యాసాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మరొకరికి డబ్బు మీద ఆశ ఉంటుందంటే దాన్ని సంపాదించడానికి తన కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తారు. మూడవవాడు తను ఇష్టపడిన అమ్మాయి కోసం ఆమె మీద తన సంపదలన్నీ త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. అసలు ఈ కోరిక ఎక్కడి నుంచి పుడుతుంది? దీనికి సమాధానం ఏమిటంటే మన మనసు ఏదో ఒక దానిపై మమకారాసక్తి అటాచ్మెంట్ తో ఉన్నప్పుడు దాని కోసం కోరికలను అనుభవిస్తాం. కోరికకు కారణం అటాచ్మెంట్. మమకారానికి ఉన్న వస్తు విషయంలో వద్దకు మనసు తరచుగా వెళ్తుంటుంది. మరోలా చెప్పాలంటే ఒకరు మద్యం పట్ల ఆసక్తితో ఉంటే మద్యం కోరిక మనసుకు తరచుగా వస్తుంది. సిగరెట్ పట్ల ఆసక్తిగా ఉంటే సిగరెట్ తాగడం వల్ల కలిగే ఆనందం యొక్క ఆలోచనలు మనస్సులో నిరంతరం ప్రవహిస్తాయి. వాటి కోసం ఒక తృష్ణను సృష్టిస్తాయి. ఈ విధంగా అటాచ్మెంట్ కోరికకు దారితీస్తుంది. ఈ విషయం కామన్ సెన్స్ కు విరుద్ధంగా అనిపించవచ్చు. ఒక వస్తువు యొక్క అంతర్గత లక్షణాలు మనల్ని దాన్ని కోరుకునేలా చేస్తాయని అనుకోవడం తార్కికంగా సరిగానే అనిపిస్తుంది, కానీ నిజంగా అలా కాదు. ఉదాహరణకి ఆల్కహాల్, మద్యం ఆకర్షణీయమైన సువాసన ఉండదు. ఇది దుర్వాసనతో మరియు ఎబ్బెట్టుగా ఉంటుంది. మరియు మనం మొదటిసారి రుచి చూసినప్పుడు మనకు నిజానికి నచ్చదది. అయినా అదే దుర్వాసన ఒక తాగుబోతుకి ఎంత కమ్మగా ఉంటుందంటే మద్యం దుకాణం పక్కగా వెళ్ళేటప్పుడు ఆశతో ఊగిసలాడిపోతాడు. అదే మద్యం వాసన ఒకరికి వాంతి పుట్టిస్తుంది, మరొకరికి కోరికను రగిలిస్తుంది. ఈ తేడా అటాచ్మెంట్ వల్ల. తాగుబోతికి వాంఛ అతనికి ఉన్న మద్యం పట్ల అటాచ్మెంట్ వల్ల వస్తుంది. మరొక ఉదాహరణ, సిగరెట్ నుండి వచ్చే పొగ ఆహ్లాదకరమైందా అసహ్యకరమైందా? మీరు ఇది చాలా భయంకరంగా ఉంది, ఇది నన్ను పక్కకు తిరిగి వేరే వైపుకు వెళ్ళేట్టు చేస్తుంది అని అనవచ్చు. మరైతే సిగరెట్లు బానిసకి ఎందుకు అంత ఆకర్షణీయంగా ఉంది? దానికి కారణం తన సొంత అటాచ్మెంట్. వీరిలో వెంపర్లాట సృష్టించేది సిగరెట్ యొక్క స్వాభావిక గుణం కాదు, కానీ వారి యొక్క మనస్సులోని అటాచ్మెంట్. ఈ విషయాన్ని మరొక్కసారి నొక్కి చెప్పనివ్వండి. ఒక వస్తువు పట్ల వాంఛను సృష్టించేది మనకున్న ఆసక్తి, మమకారమే, అంతేగాని దాని స్వాభావిక లక్షణాలు కాదు. మరో ఉదాహరణ చెప్పనివ్వండి. ఓ తల్లి సంతలో తన చిన్నారిని కోల్పోయింది. ఆమె పోలీస్ స్టేషన్ వెళ్లి తప్పిపోయిన తన బిడ్డ గురించి ఫిర్యాదు చేసింది. అక్కడున్న పోలీసు ఇలా అన్నాడు, అమ్మా, 4 తప్పిపోయిన చిన్నారులు మా దగ్గర తీసుకురాబడ్డారు. వీరిలో ఎవరు నీ బిడ్డో చూసుకో. ఆ తల్లి వాళ్ళందరి వైపు చూసి ఇలా అన్నది, వీళ్ళెవరు నా బిడ్డ కాదు అని. కానీ ఇంత అందమైన పిల్లల్ని చూసావు, వీరిలో ఎవరో ఒక బిడ్డను ఎంచుకొని తల్లి ప్రేమతో ఆలింగనం చేసుకోవచ్చుగా. నీ బిడ్డ కోసమే ఎందుకు ఆతృత పడతావు అన్నాడు ఆ పోలీసు. ఆ తల్లి ఇలా అన్నది, పోలీస్ సారు, ఓ అమ్మ హృదయాన్ని మీరు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. నా చిన్నారిని చూసినప్పుడు నాకు నిద్ర పడుతుంది. అమ్మకి బిడ్డ అందంతో పని లేదు, తన మనసు మమకారంతో ఉన్న తన బిడ్డే తనకు కావాలి.
ఈ ప్రకారం కోరికకు కారణం ఇప్పుడు తెలిసిపోయింది. అదే మమకార ఆసక్తి, అటాచ్మెంట్. పూర్తి లింక్ ఇప్పుడు స్పష్టమైంది. మన అటాచ్మెంట్ కలిగి ఉంటే అది కోరికకు దారితీస్తుంది. కోరిక నుంచి కోపము, దురాశలు తలెత్తుతాయి. కోపం వల్ల తదుపరి భ్రమ వంటి విపరీత సమస్యలు ఉత్పన్నమవుతాయి. దానికి ప్రతిగా మనము మమకారాసక్తిని, అటాచ్మెంట్ తొలగించగలిగితే కోరికకి ఆస్కారం ఉండదు. తదుపరి అన్ని బాధలు వాటంతట అవే ఆగిపోతాయి. ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నను కలగజేస్తుంది. అటాచ్మెంట్ కు కారణం ఏమిటి? తర్వాత సెక్షన్ దీన్ని వివరిస్తుంది. మేడం, టైమ్ ఈజ్ ఓవరా? మేడం, పదే పదే ఆలోచించడం యొక్క పరిణామం. అందరి మనస్సు ఒకే విషయం పట్ల మమకారాసక్తితో ఉండదు. ఒకరు గోల్ఫ్ పట్ల నిబద్ధతతో ఉంటారంటే అతని భార్య వాస్తవంగా గోల్ఫ్ వితంతువుగా ఉండిపోతుంది. మరొకరు తన భార్య పట్ల మమకారంతో ఉంటారంటే ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి తన డబ్బు అంతా ఆమె కోసం ఖర్చు పెడతాడు. మూడో వాడు డబ్బు కోసం ఎంత అంకిత భావంతో ఉంటాడంటే తన కుటుంబంతో గడిపేందుకు సమయం ఉండదు. మనకు అందరికీ వేర్వేరు అటాచ్మెంట్లు ఉంటాయి. వాటి మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మేడం, మన మనసు ఈ ఫలానా వస్తువులో లేదా వ్యక్తిలో ఆనందం ఉంది అన్న ఆలోచనను పదే పదే పునరుచ్చరణ చేస్తే ఆ వస్తువు లేదా వ్యక్తి పట్ల మన మనస్సుకు మమకారాసక్తి, అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఉదాహరణకి ఒక తరగతిలో చాలా మంది బాలురు మరియు బాలికలు ఒకరితో ఒకరు కల్మషం లేకుండా వ్యవహరిస్తుంటారు. ఒక రోజు ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి ఏదో గమనించి ఆమె నాదైతే నేను చాలా సంతోషంగా ఉంటాను అని ఆలోచించడం మొదలు పెడతాడు. అతను ఈ ఆలోచనను నిరంతరం పునరావృతం చేయడం చేత అతని మనస్సులో ఆమెపై మమకారాసక్తి ఏర్పడుతుంది. అతను తన స్నేహితులతో తాను ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నానని మరియు అతని మనస్సు ఆమెను గురించి పదే పదే ఆలోచిస్తున్నందున తాను చదువుకోలేకపోతున్నానని చెప్తాడు. క్లాస్ లో అందరూ కలిసి మాట్లాడుకుంటూ చదువుకుంటూ ఉన్నా ఎవరికి ఆమె పట్ల అలా పిచ్చి లేదు అని అతని స్నేహితులు అతనిని ఎగతాళి చేస్తారు. ఆమె గురించి ఆలోచిస్తూ ఎందుకు అతను తన నిద్రను పోగొట్టుకొని మరియు తన చదువును నాశనం చేసుకుంటున్నాడు? కారణం అతని అమ్మాయిలో ఆనందాన్ని పదే పదే చింతన చేయడం ఫలితంగా అతని మనసు ఆమె పట్ల మమకారాసక్తిని ఏర్పడడం. మమకారాసక్తి, అటాచ్మెంట్ ఎలా అభివృద్ధి చెందుతుందో వివరించే 2 ఉదాహరణలు పరిశీలించండి. ఎవరికైనా మద్యం పట్ల ఆసక్తి ఎలా ఏర్పడుతుంది? ప్రారంభంలోని బాటిల్ తీసుకురండి, అది లేకుండా నేను బతకలేను అని అనరు. అసలుకైతే మొదటిసారి మద్యం రుచి జుగుప్సాకరంగా ఉంటుంది మరియు ప్రజలు బలవంతంగా తాగుతారు. అయినా సరే వారి స్నేహితులు మాకందరికి విస్కీ నుండి చాలా సుఖం వస్తుంది, తాగు, లైఫ్ ఎంజాయ్ చెయ్యు అని నమ్మబలుకుతారు. మేడం, స్వప్న మేడం, ఇతరుల చెడు సలహాల వలన నా స్నేహితులు దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా అలా చేస్తా అని అనుకుంటాడు. కొంచెం తాగిన పిదప మెదడులో కలిగిన ప్రేరణ వల్ల చిన్న కిక్కు పొందుతాడు. మెదడులో ఏదో తేలిగ్గా అనిపించిన భావనలో ఆనందాన్ని చింతించడం ప్రారంభిస్తాడు. మద్యాన్ని తీసుకున్న కొద్దీ దానిలో మరింత ఆనందాన్ని చింతన చేస్తుంటాడు మరియు మరింత లోతుగా అటాచ్మెంట్ పెరిగిపోతుంది. అంతిమంగా తాగుబోతుగా అయిపోతాడు. మేడం, అయ్యో బాబాయ్ పిలుస్తున్నాను నేను. టైమ్ ఈజ్ అప్ మేడం. టైం ఈజ్ అప్పు లేదు ఇంకా, ఓన్లీ 5 minutes మేడం. వా, ఓకే ఓకే, థ్యాంక్ యూ. మొదటి రోజు బలవంతంగా తాగిన అదే వ్యక్తి ఇప్పుడు నేను, నా కుటుంబం ఏమైనా పర్వాలేదు, నా వ్యాపారం నాశనం కానీ, నా కాలేయం పోని కానీ నాకు నా ఓడక 5వ పెగ్గు ఇవ్వండి, అది లేకుండా నేను బతకలేను అంటాడు. ఇంత ప్రవర్తన ఎలా జరిగింది?
అతనే స్వయంగా మద్యంలో ఆనందం గురించి పదే పదే ఆలోచించడం ఆ వ్యసనానికి దారితీసింది. ఇక ఇప్పుడు ఈ పూర్తి లింక్ స్పష్టంగా ఉంది. ఒకదాని వెంట ఒకటి వచ్చే కారణం భగవద్గీతలో కూడా పేర్కొనబడింది. ఇంద్రియ విషయములలో ఆనందం ఉందని పదే పదే చింతన చేయడం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలగజేస్తుంది. ఆ కోరికల నుండే క్రోధం ఉత్పన్నమవుతుంది. అబ్బా 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 అబ్బా. మన అందరం ఆనందాన్ని ఎందుకు ఆకాంక్షిస్తాం? ఆనందం కోరుకునే యొక్క చింతనతో మానసిక బాధల పరంపర ఎలా మొదలవుతుందో మనం చూసాం. ఇక చిట్ట చివరి అంశానికి వచ్చాం. అసలు ఆనందం ఎందుకు కోరుకుంటాం? మన కుటుంబంలో, వృత్తిలో, అభిరుచుల్లో, పనుల్లో మరియు చాలా చాలా వాటిల్లో మనం ఆనందాన్ని వెతికే ప్రయత్నంలో ఉంటాం. అయినా అది అందకుండా పోతుంది. ఎన్నిసార్లు నిరాశపడ్డా ఈ ఆనందాన్ని కాంక్షించడం ఎందుకు ఆపేయలేము? వేదములు ఇలా పేర్కొంటున్నాయి. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ భగవంతుడు అంటే పరమానంద స్వరూపమే అని తెలుసుకోవాలి. సర్వోత్కృష్ట భగవానుడు అనంతమైన దివ్య ఆనంద సింధు మరియు మనం జీవాత్మలం, ఆయన అంశలం. సహజంగానే ప్రతి భాగము దాని మూలం పట్ల ఆకర్షితమవుతుంది. ఒక మట్టి ముద్ద ఈ భూమి మీద భాగమే. అందుకే గురుత్వాకర్షణ శక్తిచే అది మనం భూమి వైపు లాగబడుతుంది. సముద్ర ఉపరితలం నుండి పైకెళ్లే నీటి ఆవిరి వర్షించడం ద్వారా ఒక నది సృష్టించబడుతుంది. మరి అది తిరిగి సముద్రంలోకి ప్రవహిస్తుంది. అదే విధంగా మనం జీవాత్మలం, ఆ అనంతమైన దివ్య ఆనంద సింధువు యొక్క చిన్ని బిందువులం. అందుకే మనం స్వస్వభావంగా ఆనందాన్ని కోరుకుంటాం. భగవంతుని అనంతమైన ఆనందాన్ని పొందే వరకు మనం సంతృప్తి చెందాం. మరో మాటలో చెప్పాలంటే ఒక చిన్న భాగమైన మన జీవాత్మ ఆ మొత్తాన్ని అంటే ఆ పరమాత్మను సాధించే వరకు ఆనందం కోసం అన్వేషణను మనం ఆపలేము. ఎక్కడో ఒక చోట ఆనందం ఉందని చింతన చేస్తాం. మరి అది జరిగితే మమకారాసక్తి, కోరిక, కోపం మరియు దురాశ మొత్తం ఒకదాని వెంట ఒకటి సహజంగానే అనుసరిస్తాయి. ఆనందంను వెతుకుట మన సహజ స్వభావం అని అర్థం చేసుకున్నాం. దాన్ని మార్చలేం. అయితే మనం ఈ మానసిక క్లేశములను అధిగమించడం ఎలా? ఈ సమస్యకు పరిష్కారం నిజానికి చాలా సరళమైంది. నిమ్న స్థాయి మమకారాసక్తులను ఉన్న స్థాయి వాటితో భర్తీ చేయండి. భౌతిక శరీరానికి దాహం ఎంత సహజమో ఆనందం కోసం కోరిక జీవాత్మకు అంత సహజం. నేను ఆనందాన్ని ఎక్కడా ఆలోచించను అని అనుకోవడం అసాధ్యం. అప్పుడు సరళమైన పరిష్కారం ఏంటంటే ప్రయోజనకరమైన వస్తు విషయములలో ఆనందాన్ని చింతించడం, అంతర్గత పెరుగుదల, ఇంద్రియ నిగ్రహణ, సేవ మరియు త్యాగం వంటి సద్గుణాల కోసం కోరికలను పెంపొందించుకోండి. ఉదాహరణకి మనం వివేకవంతులుగా మారడంలో ఆనందం ఉందని పదే పదే చింతన చేస్తే మనకి మంచి జ్ఞానం పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఇది మరింత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని గాఢ కాంక్షకు దారితీస్తుంది. జ్ఞానం కోసం కోరిక అనేది మంచిది, మనల్ని బంధించదు. బదులుగా అది మనల్ని ఉద్ధరిస్తుంది. అదేవిధంగా మనం మంచి ఆరోగ్యం పట్ల ఆనందాన్ని చింతన చేస్తే మనం దానికి అంకితమవుతాం. ఇది మన చక్కటి ఆరోగ్యం కోసం బలమైన కోరికను కలుగజేస్తుంది. అలాంటి కోరిక హానికరం కాదు, మనకు ఆరోగ్యంగా మారడానికి సహాయపడుతుంది. సర్వోత్కృష్ట భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవడానికి ఇదే సూత్రాన్ని ఉపయోగించవచ్చు. భగవంతునిలోనే ఆనందం ఉందని మనం పదే పదే అనుకుంటే మనకు ఆయన పట్ల మమకారాసక్తి ఏర్పడుతుంది. అప్పుడు మనసు పరమాత్మ కోసం వెంపర్లాడుతుంది. శ్రీమద్ భాగవతం ఇలా పేర్కొంటుంది. పదే పదే ఇంద్రియ వస్తు విషయాలపై ఆనందాన్ని చింతన చేస్తే వాటిపై మమకారాసక్తి, అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది. ఇక ఇప్పుడు భగవంతుడు అనంత ఆనంద సింధు అని తరచుగా చింతన చేయి. దాంతో భగవంతుని పట్ల నీకు భక్తి పెరుగుతుంది. ఓకే మేడం, ఓకే, డన్, వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. మంచి 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 జ్ఞానాన్ని నా చేత చెప్పిస్తున్నారు. అందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమాన క్షణానికి, అనంత సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, కాంతి మాస్టర్స్కి, పంచభూతాలకి, భూమాతకి అంతటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.